ఆత్మలింగం పరుగులు పెడుతూ ఒక గదిలోకి వచ్చి దాక్కుని ఉంటాడు. అప్పుడే ఒకవైపు హాసిని, మరోవైపు వల్లభ రేయ్ ఎక్కడున్నావురా ఆత్మలింగం అని వెతుకుతూ ఉంటారు. అలా ఇల్లంతా ఆత్మలింగం కోసం వెతుకుతూ ఉంటే ఆత్మలింగం ఒక గదిలో కూర్చొని అందరూ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తారు. నేను దొరికిపోతాను, నన్ను కైమా కింద కొట్టేస్తారు అని నేను ఎంత భయపడిపోయాను. అమ్మయ్య నేను తప్పించుకున్నాను అని సంతోషపడుతూ పక్కకు తిరిగి చూస్తాడు. ఆత్మలింగం పక్కనే నైని కోమాలో ఉన్న దేహం ఉంటుంది. ఒక్కసారిగా ఆత్మలింగం నైని మొహాన్ని మరింత తీక్షణంగా చూస్తూ అదేంటి ఇక్కడ ఈ దేహం ఉందంటే హాల్లో ఉన్న ఆ దేహం అది మనిషి కాదా, ఆత్మనా? అంటే ఇద్దరూ ఒకేలా ఉన్నారు. నేను ఇంతసేపు మాట్లాడింది దయ్యంతోనా అని చాలా భయపడిపోతూ ఉంటాడు. వణికిపోతూ దయ్యం దయ్యం అని పరుగులు పెడుతూ బయటికి వస్తాడు. ఏవండి ఎక్కడ ఉన్నారండి? ఆత్మలింగమైనా మీరైనా ఒక్కసారి ఎక్కడున్నారో నాకు కేకలు పెట్టి తెలిసేలా చేయండి అని హాసిని వేరొక చోట ఉండి అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆత్మలింగం పరుగులు పెడుతూ బయటికి రావడంతో ఏయ్ ఆత్మలింగం ఏంట్రా ఎక్కడ్రా దాక్కున్నావు, ఎందుకురా అలా పరుగులు పెడుతున్నావు అని వల్లభ అరుస్తూ ఉంటాడు. దయ్యం దయ్యం అని ఆత్మలింగం అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు. ఏంటి దయ్యమా మమ్మీ దయ్యమంట అని వల్లభ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆత్మలింగం నైని దేహం గదిలో ఉందని అందరికీ చెప్పేసి వెళ్తాడా?